హాయ్ వ్యూవర్స్, మనందరం కూడా మొబైల్ ఫోన్స్ని యూస్ చేస్తూనే ఉన్నాం. అలాగే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ట్రెండింగ్ అంతా కూడా మనకి స్మార్ట్ ఫోన్సే. స్మార్ట్ ఫోన్స్ అన్నీ యూస్ చేసేటప్పుడు బాగానే ఉంటాయి, కానీ రాను రాను యూస్ చేయగా ఈ మొబైల్ ఫోన్స్ అనేవి కొద్దిగా స్లో అవ్వడం జరుగుతూ ఉంటుంది, హ్యాంగ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే అప్లికేషన్స్ ప్రాపర్గా రెస్పాండ్ కావు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, కొత్త మొబైల్ ఫోన్కి అప్గ్రేడ్ అవ్వాల్సి వస్తుంది. ఆఖరికి కొత్త మొబైల్ ఫోన్కి అప్గ్రేడ్ అయినా కానీ మళ్ళీ తిరిగి 1 ఇయర్కో 1.5 ఇయర్కో ద సేమ్ ప్రాబ్లం విల్ బి రిపీట్స్ అగైన్. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో నేను మీకు అసలు మొబైల్ ఫోన్ ఎందుకు స్లో అవుతుంది అనేటువంటి విషయంతో పాటు మొబైల్ ఫోన్ స్లో అవ్వకుండా ఉండాలి అన్నట్లయితే, లేదా మీ మొబైల్ ఫోన్ ఆల్రెడీ స్లో అయి ఉన్నట్లయితే కనుక దాన్ని మళ్ళీ తిరిగి స్పీడప్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ ద షో. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. బేసిక్గా మనం వాడుకునేటువంటి మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా స్లో అవ్వటానికి రెండు రీజన్స్. ఇది హార్డ్వేర్ అలాగే సాఫ్ట్వేర్. సో బేసిక్గా మనం హార్డ్వేర్ గురించి చూద్దాం. సో హార్డ్వేర్ పరంగా మొబైల్ ఫోన్స్ ఎందుకు స్లో అవుతూ ఉంటాయంటే, మన మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా మనం యూస్ చేసే కొద్దీ మొబైల్ ఫోన్లో ఉండేటువంటి కాంపోనెంట్స్ అలాగే ప్రాసెసర్, ర్యామ్ ఇవన్నీ కూడా హీట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే ఇలా హీట్ అవుతుందో ఆటోమేటిక్గా వాటి పెర్ఫార్మెన్స్ అలాగే వాటి ప్రాసెసింగ్ని కొంచెంగా కోల్పోయేటువంటి అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నౌ మనం హీట్ అయిన వెంటనే ఈ ప్రాసెస్ అయితే జరగదు, కానీ అట్లీస్ట్ మీకు ఏమవుతుందంటే యూస్ చేయగా ఆటోమేటిక్గా సర్టన్ టైం ఫ్రేమ్ తర్వాత మీకు ఆటోమేటిక్గా ఫోన్స్ అనేవి స్లో అవ్వటం జరుగుతుంది. సో బేసిక్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మొబైల్ ఫోన్ మనకు ప్రాసెసర్ హీట్ అవుతూ ఉంటుంది, అలాగే ర్యామ్ హీట్ అవుతుంటుంది, రోమ్ హీట్ అవుతూ ఉంటుంది. వీటితో పాటు పవర్ని డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి కాంపోనెంట్స్ అన్నీ కూడా హీట్ అవ్వటం వల్ల మనకి మొబైల్ ఫోన్ పెర్ఫార్మెన్స్ అనేది కొద్దిగా తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే సాఫ్ట్వేర్ పరంగా మనకి మొబైల్ ఫోన్ స్లో అయ్యేటువంటి అవకాశాలు ఏంటి అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక, మొబైల్ ఫోన్ మనం పర్చేస్ చేస్తున్నాం. ఈ రోజు వచ్చేటప్పటికే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆండ్రాయిడ్ లాలీపాప్ వర్షన్ వచ్చింది. సో ఇన్ ఫ్యూచర్లో వచ్చేటప్పటికి లేటెస్ట్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అప్డేట్స్కి తగ్గట్టుగా ఈ హార్డ్వేర్ డిజైన్ చేయకపోవటం మరొక రీజన్ అని చెప్పచ్చు. అంటే మనం ఇప్పుడు లేటెస్ట్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దీన్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకునేదేమో ఆండ్రాయిడ్ పై కానీ లేదా ఆండ్రాయిడ్ ఓరియో కానీ ఉండడం జరుగుతుంది. కానీ ఈ హార్డ్వేర్ ఏదైతే ఉందో డిజైన్ చేసింది వచ్చేటప్పటికే జస్ట్ మనకి నోగట్ దాకానే డిజైన్ చేయడం జరుగుతుంటుంది. సో దీనివల్ల కూడా మనకి ప్రాసెసర్ల మీద అలాగే ర్యామ్ల మీద ఓవర్లోడ్ వేయటం వల్ల వీటి స్పీడ్ ఏదైతే ఉందో కొంచెం తగ్గేటువంటి అవకాశం ఉంది. సో దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్ టు స్లో డౌన్ ద మొబైల్ ఫోన్స్ అని కూడా చెప్పచ్చు. అలా అని చెప్పి మనం సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక మన యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రాపర్గా పని చేయకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే మనకి మొబైల్ ఫోన్లో వచ్చేటువంటి లేటెస్ట్ ఫీచర్స్ని కూడా మనం ఆస్వాదించలేము. మరొక ప్రాబ్లం ఏంటి అంటే ఇన్సఫిషియెంట్ మెమరీ. అంటే మొబైల్ ఫోన్లో ఇవాళ రేపు మనకి కంపెనీస్ అన్నీ కూడా మినిమం నామినల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీనే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హై ఎండ్ ఫోన్స్ అయితే టోటల్లీ మనకి 256 GB, 128 GB, 64 GB ఇలా రకరకాల వేరియంట్స్లో మనకి ఇంటర్నల్ స్పేస్ అయితే దొరకడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మనం వాడుతున్నటువంటి రెగ్యులర్ మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కూడా మనకి ఇంత రిక్వైర్డ్ స్పేస్ అయితే ఉండదు. అంటే నేను చెప్తుంది ఎంట్రీ లెవెల్ ఫోన్స్ గురించి. వీటిలో వచ్చేటప్పటికే మనకి 16 GB లేదా 32 GB మాత్రమే స్టోరేజ్ మనకు దొరకడం జరుగుతుంది. అండ్ మనకి ఎట్లాగో ఇంటర్నల్ 32 GB ఉంది కదా అని చెప్పి మనం సాధ్యమైనంత వరకు మెమరీ కార్డ్ని స్కిప్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనకి ఆపరేటింగ్ సిస్టమ్ కూడా అదే మొబైల్ ఫోన్లో ఉంటుంది. అలాగే మనం డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసేటువంటి యాప్స్ అన్నీ కూడా అదే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీలోకి వెళ్ళటం వల్ల మీకు ఏమవుతుందంటే ఈ స్పేస్ అంతా కంజెస్టెడ్ అయిపోయి మనకి పెర్ఫార్మెన్స్ అనేది వీక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ టు స్లో డౌన్ ద మొబైల్ ఫోన్. ఇకపోతే మొబైల్ ఫోన్ స్లో అవడానికి మరొక రీజన్ ఏంటి అంటే, మనం టూ మెనీ యాప్స్ని ఒకటేసారి ఆపరేట్ చేస్తూ ఉంటాము. యాక్చువల్గా మన మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి ప్రాసెసర్ కానీ ర్యామ్ కానీ అన్ని అప్లికేషన్స్ని అట్ ఏ టైం రన్ చేయడానికి డిజైన్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ వచ్చేటప్పటికే మీరు ప్యారలల్గా 5 యాప్స్ని యూస్ చేసుకోవాలని అంటారు, కానీ వాళ్ళు ఏ విధమైనటువంటి లాక్ చేయరు. అంటే మనం మల్టీ టాస్కింగ్లో అప్రాక్సిమేట్లీ 10 to 15 యాప్స్ దాకా రన్ చేసుకునేటువంటి సదుపాయాన్ని మన కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. సో దీనివల్ల మనకు వచ్చినటువంటి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, డెడికేటెడ్ లోడ్ కన్నా మనం ఓవర్లోడ్ ప్రాసెసర్ మీద వేయటం వల్ల కూడా మన మొబైల్ ఫోన్ అనేది హ్యాంగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో సాధ్యమైనంత వరకు మీరు డెడికేటెడ్
డూప్లికేటెడ్ లోడ్ అంటే అన్నెసెసరీ యాప్స్ ఏవైతేనో వాటన్నిటిని క్లోజ్ చేసేసుకొని ఓన్లీ మీకు మల్టీ టాస్కింగ్లో రిక్వైర్డ్ యాప్స్ ఏవైతేనే వాటిని మ్యాక్సిమం మినిమైజ్ చేసుకొని ఉంచుకోండి. సో ఇలా చేయటం వల్ల మీ ఫోన్ అనేది ఎప్పటికీ స్లో కాదు. ఇకపోతే చాలా వరకు మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా మనకి బ్లాట్వేర్తో లోడ్ అయి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు షామీ ప్రొడక్ట్స్ కానీ లేదా వివో ప్రొడక్ట్స్ కానీ ఒప్పో ప్రొడక్ట్స్ కానీ ఆన్లైన్లో నుంచి పర్చేస్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్లిప్కార్ట్ లేదా అమెజాన్ నుంచి పర్చేస్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక డిఫాల్ట్గా మనకి ఫ్లిప్కార్ట్కి సంబంధించినటువంటి బుక్స్ యాప్ అని అలాగే ఈ కామర్స్ వెబ్సైట్ అని అండ్ వీటితో పాటు ఈ కంపెనీతో టైఅప్ అయి ఉన్నటువంటి బండిల్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రీలోడ్ అయ్యి ఇన్స్టాల్ రావడం జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే అన్నెసెసరీగా స్పేస్ కన్జంప్షన్తో పాటు ప్రాసెసర్ మీద కూడా ఓవర్లోడ్ పడేటువంటి అవకాశం ఉంది. సో వీటన్నిటిని మనం బ్లాట్వేర్స్ అని అంటాం. సో సాధ్యమైనంత వరకు మీరు ఎప్పుడైనా మొబైల్ ఫోన్ని ఆన్లైన్లో పర్చేస్ చేసినప్పుడు మీరు రిసీవ్ చేసుకున్న వెంటనే ఈ బ్లాట్వేర్ ప్రోగ్రామ్స్ మొత్తాన్ని రిమూవ్ చేసేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ సీ క్లీనర్ అని, ఫేస్బుక్ అని, అమెజాన్ అని, అలాగే మనకి స్నాప్డీల్ అని ఇట్లా చాలా రకాల అప్లికేషన్స్ అన్నిటినీ కూడా బండిల్ చేసి మన ఫోన్లో డిఫాల్ట్గా రావడం జరుగుతుంది. మీరేమనుకుంటారంటే బై డిఫాల్ట్గా ఇది ఫోన్తో వచ్చినటువంటి అప్లికేషన్సే కదా, ఇవి లేకపోతే మళ్ళీ ఫోన్కి ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో లేదా వారంటీ పర్పస్లో మనకి ఇష్యూ అయ్యేటువంటి అవకాశం ఉందేమో అనుకుంటారు. సో దట్ నెవర్ హ్యాపెన్స్. ప్లీజ్ రిమూవ్ ఆల్ ద బ్లాట్వేర్. ఇకపోతే మన మొబైల్ ఫోన్లో ఆపరేటింగ్ సిస్టమ్ కూడా కరప్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో కరప్ట్ అవడం అంటే ఏంటంటే మొబైల్ ఫోన్లో ఉండేటువంటి సాఫ్ట్వేర్ మొత్తంలో కూడా ఏదన్నా వైరస్ అటాక్ వల్ల సమ్ ఫైల్స్ అనేవి కరప్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో దీనివల్ల కూడా మన మొబైల్ ఫోన్ అనేది స్లో అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో మీరేం చేయాలి అంటే ఇలాంటి సందర్భాలలో ఫోన్ని ఒక్కసారి మీ పర్సనల్ డేటా మొత్తాన్ని బ్యాకప్ తీసుకొని రీసెట్ చేసుకోండి. సో దీని ద్వారా మీ మొబైల్ ఫోన్ని హ్యాంగ్ కాకుండా స్లో కాకుండా ప్రొటెక్ట్ చేసుకోగలరు. ఇకపోతే మీ మొబైల్ ఫోన్లో ఏదన్నా ఒక వైరస్ ప్రోగ్రామ్ ఉండటం వల్ల కూడా అంటే మీ మొబైల్ ఫోన్ సాఫ్ట్వేర్లో ఏదైనా వైరస్ ఇంటిగ్రేట్ అవ్వటం వల్ల కూడా మీకు మీ మొబైల్ ఫోన్ స్లో అయ్యేటువంటి అవకాశం ఉంది. సో అలా ఉండకుండా ఉండాలి అన్నట్లయితే కనుక మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే వైరస్ లేదా మాల్వేర్స్ని రిమూవ్ చేసేటువంటి యాంటీ వైరస్ సాఫ్ట్వేర్స్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. సాధ్యమైనంత వరకు అంటే మీకు మీ ఫోన్లో వైరస్ ఉంది అని అనిపిస్తేనే ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి. అన్నెసెసరీగా వైరస్ వస్తుందేమో లేదా మాల్వేర్ వస్తుందేమో అని చెప్పి అప్లికేషన్స్ని అయితే డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోకండి. సో దీనివల్ల ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా మీరు ఆ అప్లికేషన్ని వాడినా వాడకపోయినా లేదా మీ మొబైల్ ఫోన్ ఆన్లో ఉందంటే చాలు బ్యాక్ ఎండ్లో ఈ అప్లికేషన్ కంటిన్యూస్గా రన్ అవుతూ ఉండడం జరుగుతుంటుంది. సో దీనివల్ల మనకేమవుతుందంటే ప్రాసెసర్ యొక్క మ్యాక్సిమం పెర్ఫార్మెన్స్ అంతా కూడా ఈ అప్లికేషన్ రన్ చేసేందుకే యూస్ చేస్తూ ఉంటుంది. సో దానివల్ల కూడా మీ మొబైల్ ఫోన్ స్లో లేదా హ్యాంగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో మనము వైరస్ని కాపాడుకుందాం లేదా మాల్వేర్ రాకుండా ప్రొటెక్ట్ చేసుకుందాం అనుకుంటే మీ మొబైల్ ఫోన్ ఆ యాంటీవైరస్ సాఫ్ట్వేరే హ్యాంగ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో సాధ్యమైనంత వరకు ఈ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోకండి. ఒకవేళ మీ ఫోన్లో కనుక వైరస్ ఉంది అని అనిపిస్తేనే ఈ అప్లికేషన్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ ఫోన్ మొత్తాన్ని స్కాన్ చేసుకొని వైరస్ ఫైల్స్ని రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి దీన్ని అన్ఇన్స్టాల్ చేసేసేయండి. ఇకపోతే మీరు ఏదైనా ఒక అప్లికేషన్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటున్నారు అనుకోండి, బై డిఫాల్ట్గా మనం ఏం చేస్తామంటే దాన్ని ఫోన్ మెమరీలో స్టోర్ చేస్తూ ఉంటాం. మీరు ఇక్కడ చూసినట్లయితే ఆల్రెడీ ఫోన్ మెమరీలో మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే మనము ఏదైనా ఒక అప్లికేషన్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటున్నాం అనుకోండి, బై డిఫాల్ట్గా దీని పాత్ వచ్చేటప్పటికి మనకి ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకునేటువంటి యాప్ ఏదైతే ఉందో డైరెక్ట్గా మనకి ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీకి వెళ్ళడం జరుగుతుంటుంది. సో ఇలా కాకుండా మీరు ఈ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ నుంచి ఎక్స్టర్నల్ స్టోరేజ్ మెమరీకి పాత్ చేంజ్ చేసినట్లయితే మీ మొబైల్ ఫోన్ కొంచెం హ్యాంగింగ్ లేదా లాగ్నెస్ కాకుండా చూసుకునే వాళ్ళు అవుతారు. అంటే మీరు ఏదన్నా అప్లికేషన్ డిఫాల్ట్ పాత్ అంటే ఇన్స్టాలేషన్ పాత్ ఏదైతే ఉందో డిఫాల్ట్గా మీరు ఏం చేస్తారంటే ఎక్స్టర్నల్ మెమరీ కార్డ్ని చూస్ చేసుకోండి. సో సాధ్యమైనంత వరకు ఇంటర్నల్ మెమరీ ఏదైతే ఉందో ఆ మెమరీ మొత్తాన్ని ఫ్రీ స్పేస్లో ఉండేలాగా చూసుకోండి. సో దీనివల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే మన మొబైల్ ఫోన్ అనేది ఎప్పటికీ హ్యాంగ్ అనేది అవ్వదు. ఇకపోతే మనము ఇవాళ రేపు అంతా కూడా మల్టీమీడియా ఫోన్స్ని వాడుతూనే ఉన్నాం. అంటే కెమెరా, వీడియోస్ ఇవన్నీ కూడా వెరీ కామన్గా పిక్ చేస్తూ ఉంటాం. సో వీటన్నిటికీ
వీటన్నిటికీ సాధ్యమైనంత వరకు ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీలో మీ మెమరీ స్టోర్ కాకుండా ఎక్స్టర్నల్ మెమరీ కార్డులో ఉండేలాగా చూసుకోండి. సో దీనివల్ల మనకు వచ్చినటువంటి లాభాలు రెండు. నెంబర్ 1, మన మొబైల్ ఫోన్లో ఉండేటువంటి ఇంటర్నల్ స్పేస్ అనేది ఫ్రీగా ఉంటుంది. అప్లికేషన్ రన్నింగ్ కానీ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ చాలా స్మూత్గా రన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒకవేళ మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా సందర్భాల్లో క్రాష్ అయినా లేదా ఒక్కొక్కసారి మన మొబైల్ ఫోన్ అనేది సడన్గా పవరప్ కాదు. సో అలాంటి సందర్భంలో మనం సాఫ్ట్వేర్ చేయాల్సి ఉంటుంది. అలా సాఫ్ట్వేర్ చేసినప్పుడు మన పర్సనల్ డేటా అంతా ల్యాప్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో అలాంటి సందర్భాలలో కూడా మనం ఫొటోస్ అన్నిటినీ కూడా మనం ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీలో ఉంచుకున్నాం అనుకోండి, ఆ డేటా అంతా లాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇలా మీరు ఎక్స్టర్నల్ మెమరీ కార్డులో ఉంచుకున్నట్లయితే సింపుల్ అలాంటి ప్రాబ్లం ఎప్పుడన్నా మీరు ఫేస్ చేసినట్లయితే సింపుల్గా మీ మెమరీ కార్డ్ తీసి పక్క పెట్టేసుకొని ఫోన్ని ఫార్మాట్ చేసుకున్నా లేదా ఫోన్లో సాఫ్ట్వేర్ని రీలోడ్ చేసుకున్నా మీ డేటా అయితే మీ మెమరీ చిప్లో సేఫ్గా ఉండడం జరుగుతుంది. సో దీనివల్ల మనకి రెండు ఉపయోగాలు. నెంబర్ 1, ఫోన్ అనేది హ్యాంగ్ కాదు. నెంబర్ 2, మన పర్సనల్ డేటా ఏదైతే ఉందో సెక్యూర్డ్గా ఉండడం జరుగుతుంది. ఇక ఫైనల్గా మన మొబైల్ ఫోన్ అనేది ఆల్మోస్ట్ ఆల్ లాంగ్ లాస్టింగ్లో హ్యాంగ్ అవ్వకుండా, ల్యాగ్ అవ్వకుండా, స్లో అవ్వకుండా చూసుకోవాలి అన్నట్లయితే కనుక అట్లీస్ట్ మీరేం చేస్తారంటే రోజుకి ఒక్కసారన్నా మొబైల్ ఫోన్ని రీస్టార్ట్ చేయండి. రీసెట్ కాదు, రీస్టార్ట్. అంటే జస్ట్ ఫోన్ని పవర్ ఆఫ్ చేసి పవర్ ఆన్ చేయటం. మన మొబైల్ ఫోన్ అనేది కూడా ఒక మెషిన్. ఇది కంటిన్యూస్గా మనం ఆన్లోనే ఉంచుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ మనం పవర్ ఆన్ చేసామంటే నైట్ మళ్ళీ నిద్రపోయేంత వరకు కూడా మనకు అది పవర్ ఆన్లో ఉంటుంది. చాలా వరకు మ్యాక్సిమం యూజర్స్ అందరూ అసలు స్విచ్ ఆఫ్ అండ్ స్విచ్ ఆన్ కూడా చేయరని నేను చెప్తున్నాను. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా కంపల్సరీగా రోజుకి ఒక్కసారన్నా అట్లీస్ట్ మీరు నైట్ నిద్రపోయేటప్పుడు ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి ఛార్జింగ్ పెట్టి అండ్ ఎర్లీ మార్నింగ్ వచ్చేటప్పటికి స్విచ్ ఆన్ చేసుకున్నారు అన్నట్లయితే కనుక దీనివల్ల రెండు ఉపయోగాలు. మన బ్యాటరీ అనేది ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది. మన మొబైల్ ఫోన్ బ్యాటరీ ఛార్జ్ అయ్యేటప్పుడు హీట్ కాదు, మన మొబైల్ ఫోన్ బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది. అండ్ వీటితో పాటుగా మన మొబైల్ ఫోన్ అనేది డే టు డే ఫ్రెష్గా ఉంటుంది. మన మొబైల్ ఫోన్ రీస్టార్ట్ చేయటం అంటే మనము నిద్రపోయి లేచినట్లు. సో మనం నిద్రపోయి లెగిస్తే ఎంత ఫ్రెష్గా ఉంటామో మన మొబైల్ ఫోన్ కూడా రీస్టార్ట్ చేస్తే అంతే ఫ్రెష్గా వర్క్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ కీప్ దిస్ ఆన్ మైండ్. సో ఇవి ఫ్రెండ్స్ టోటల్లీ మన మొబైల్ ఫోన్ హ్యాంగ్ అవ్వకుండా, ల్యాగ్ అవ్వకుండా, స్లో అవ్వకుండా, లాంగ్ లాస్టింగ్లో పెర్ఫార్మెన్స్ పరంగా పీక్స్లో వర్క్ చేస్తూ ఉండాలంటే మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నీ. అలాగే నేను ప్రీవియస్ ఎపిసోడ్లో నేను ఒక క్వశ్చన్ అడగటం జరిగింది. అదేంటి అంటే మనకి స్మార్ట్ ఫోన్స్లో ఉండేటువంటి డైల్ ప్యాడ్ మీద ఆల్ఫాబెట్స్ ఎందుకు ఉంటాయి అని చెప్పి. సో చాలామంది అయితే నాకు కామెంట్ చేశారు. బట్ వాళ్ళు ఏంటి అంటే దాంట్లో మనం కాంటాక్ట్ నెంబర్ని సెర్చ్ చేసుకోవడం కోసం చాలా సింపుల్గా ఉంటుంది అని చెప్పారు. సరే వాళ్ళన్న మాట ప్రకారమే పోదాం. కాంటాక్ట్ నెంబర్ సెర్చ్ చేయడానికి చాలా సింపుల్గా ఉంటుందని. కానీ ఇవి మీకు ఆండ్రాయిడ్ ఫోన్లో అందులో కూడా మీకు కేవలం ఎంఐ అలాగే మీకు టోటల్లీ రెడ్మీ ఇలాంటి ఫోన్స్లో మాత్రమే ఇది కనపడతాయి. కానీ మళ్ళీ వేరే ఏదైనా మొబైల్ ఫోన్లో చూసారో అన్నట్లయితే ఇది వర్క్ కాదు. ఈవెన్ మీరు ఐఫోన్ చూడండి, ఐఫోన్లో కూడా ఇది వర్క్ అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అసలు బేసిక్గా ఈ డైల్ ప్యాడ్ మీద ఈ ఆల్ఫాబెట్స్ ఇవ్వడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక కంపెనీకి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్ తీసుకోవాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాపిల్కి సంబంధించినటువంటి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కావాలనుకుంటున్నారు అనుకోండి. టోల్ ఫ్రీ నెంబర్ స్టార్ట్ అయ్యేది దేంతో 1800. సో దీన్ని మనం కామన్గా టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే కీప్యాడ్ అంటే డైల్ ప్యాడ్ మీద సింపుల్గా మై యాపిల్ అంటే మీ డైల్ ప్యాడ్ మొత్తంలో ఎం ఎక్కడుందో చూసుకొని జస్ట్ ఆ బటన్ ఒక్కసారి ట్యాప్ చేస్తే చాలు. ఇక్కడ మీరు చూడండి మై యాపిల్ అని మీరు టైప్ చేయాలంటే 6927753. సో ఈ నెంబర్ని మీరు డైల్ చేశారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్గా అది టోల్ ఫ్రీ నెంబర్ అయిపోయింది. అంటే జస్ట్ 1800 కామన్గా మనం రిమెంబర్ చేసుకొని మై యాపిల్ అని కొడితే సరిపోతుంది. ఆటోమేటిక్గా ఆ కంపెనీకి కాల్ వెళ్ళటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఏదైనా ఒక హాస్పిటల్కి డైల్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, మై హాస్పిటల్ లేదా హాస్పిటల్ 1800 హాస్పిటల్ అని డైల్ చేయగానే అది ఆ టోల్ ఫ్రీ నెంబర్కి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇలా ఈ కీప్యాడ్ అనేది వర్క్ చేయడం జరుగుతుంటుంది. అలాగే ఈరోజు క్వశ్చన్, మనము జనరల్గా కీప్యాడ్స్ అన్నిట్లో అంటే మన మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి కీప్యాడ్స్ అన్నిటిలో మీరు అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే కనుక అంటే మనకి ఫిజికల్ బటన్ ఉన్నటువంటి ఫోన్స్లో మాత్రమే ఇది వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ ఫిజికల్ బటన్లో ఉండేటువంటి వాటన్నిటిల్లో కూడా 5 నెంబర్ మీద మనకు ఒక చిన్న
పాపప్ రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మనకి అదేంటంటే జస్ట్ పైన ఒక చిన్న లీడ్ లాగా రావడం జరుగుతూ ఉంటుంది. అది దేనికోసం? ఇది మీరు కీప్యాడ్లో ఫోన్లో చూడొచ్చు, అలాగే ల్యాండ్లైన్ ఫోన్లో చూడొచ్చు, కాయిన్ బాక్స్లో చూడొచ్చు. సో ఇట్లా ఆల్మోస్ట్ ఆల్ ఇంకా చెప్పాలి అంటే మనకి ఏటీఎం మిషన్స్లో కూడా మనకి 5 నెంబర్ మీద ఈ చిన్న పాపప్ రావడం జరుగుతుంది. ఇది దేనికోసం అనేది నాకు చెప్పండి. అండ్ దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ని నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. కరెక్ట్గా గెస్ చేశారు అన్నట్లయితే కనుక వాళ్ళ కామెంట్ని నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చదువుతూ వాళ్ళ పేర్లను కూడా నా వీడియోలో అనౌన్స్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు గనక నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.